ఒక్క మాట, ఒకే ఒక్క మాట దేశంలో కొత్త విప్లవానికి దారితీసింది. ఒక అత్యున్నత న్యాయస్థానంలో ఉన్న వ్యక్తి అన్న మాటలు దేశంలోని యువత గుండెల్లో అగ్నిపర్వతాన్ని రగిల్చాయి. ఆ కోపమే ఇప్పుడు ఒక క్రేజీ డిజిటల్ పొలిటికల్ పార్టీగా మారి దేశాన్ని గడగడలాడిస్తోంది. ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న ఆ క్రేజీ అండ్ వైల్డ్ జెన్జీ మూవ్మెంట్ పేరే కాక్రోచ్ జనతా పార్టీ. అవును, మీరు విన్నది నిజమే, బొద్దింకల పార్టీ. వ్యవస్థలను ప్రశ్నించే యాక్టివిస్టులను, సోషల్ మీడియా వాయిస్లను పరాన్న జీవులుగా, బొద్దింకలుగా అభివర్ణించారనే వార్తలతో మన జెన్జీ కుర్రాళ్ళు ఊరుకుంటారా? ఆ కామెంట్స్ని ఒక పవర్ఫుల్ సెటైర్గా మార్చేసి రూలింగ్ సిస్టమ్స్ను మైండ్ బ్లాక్ అయ్యేలాగా సోషల్ మీడియాకు వేదికగా ఒక డిజిటల్ విప్లవానికి తెరలేపారు. ఇక ఈ సరికొత్త పొలిటికల్ సంచలనానికి సూత్రధారి అభిజిత్ దీప్కి అనే ఒక 30 ఏళ్ల యువకుడు. అమెరికాలోని బాస్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్ చదువుతున్నటువంటి ఈ యంగ్ బాయ్ ఇక ఎక్స్ వేదికగా జస్ట్ ఒక గూగుల్ ఫామ్ లింక్తో ఈ పార్టీని అనౌన్స్ చేసేశాడు. అంతే, ఆ పోస్ట్ నెట్టింట వైల్డ్ ఫైర్లా దూసుకెళ్ళింది. కేవలం కొన్ని గంటల్లోనే వేలాది మంది ఈ డిజిటల్ గ్రూపుల్లో జాయిన్ అవ్వడమే కాదు, విపక్షాలకు చెందినటువంటి కొంతమంది పార్లమెంటు సభ్యులు కూడా ఇందులో చేరడానికి ఇంట్రెస్ట్ చూపడంతో ఈ మూవ్మెంట్ నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోయింది. సమాజంలోని నిస్సహాయతను, సిస్టమ్స్ పై ఉన్నటువంటి పొలిటికల్ ఫ్రస్ట్రేషన్స్ను కూడా వెళ్ళగక్కి ఒక అల్టిమేట్ ప్లాట్ఫామ్గా ఇది క్లిక్ అయింది. ఈ ఆన్లైన్ పార్టీకి ఒక పక్కా విజన్, మిషన్, స్టేట్మెంట్తో కూడినటువంటి వెబ్సైట్ కూడా రెడీ అయిపోయింది. వాయిస్ ఆఫ్ ది లేజీ అండ్ అన్ఎంప్లాయిడ్ అనే ట్యాగ్ లైన్తో వ్యవస్థలో పేరుకుపోయినటువంటి మురికిని క్లీన్ చేసే స్కావెంజర్స్ పాత్ర మాదేనంటూ కూడా వీరు గర్వంగా చెప్పుకుంటున్నారు. కేవలం 2 రోజుల్లోనే దాదాపు 50,000 మంది ఇందులో ఎన్రోల్ చేసుకున్నారంటే ఈ ట్రెండ్ ఎంత క్రేజీగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇందులో జాయిన్ అవ్వాలంటే మాత్రం కొన్ని ఇంట్రెస్టింగ్ రూల్స్ ఉన్నాయి. నిరుద్యోగులై ఉండాలి, తాము బద్ధకస్తులమని డిక్లేర్ చేసుకోవాలి, అలాగే పక్కాగా ఆన్లైన్ ప్రాసెస్ ఉంటూనే సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలపై కోపంతో ప్రశ్నించే గుణం ఖచ్చితంగా ఉండాలి. పైకి కామెడీగా కనిపించిన ఈ కాక్రోచ్ జనతా పార్టీ సిద్ధాంతపరంగా గాంధీ, అంబేద్కర్, నెహ్రూల నుండి స్ఫూర్తి పొందింది. తాము సెక్యులర్, సోషలిస్ట్, అలాగే డెమోక్రాట్, యాంటీ క్రాస్ట్ ఐడియాలజీకి కట్టుబడి ఉంటున్నామంటూ ప్రకటించడమే కాకుండా వీరు రిలీజ్ చేసినటువంటి 5 పాయింట్ల మేనిఫెస్టో నెటిజన్ల మైండ్ బ్లాక్ చేస్తోంది. క్యాబినెట్లో 50% పదవులు మహిళలకే ఇవ్వాలని, పార్టీ మారే నేతలపై 20 ఏళ్ల పాటు ఎన్నికల నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో పాటు ఇక గోధి మీడియా యాంకర్ల బ్యాంక్ అకౌంట్లను ఇన్వెస్టిగేషన్ జరపాలని, ఓటర్ల పేర్లను చట్టవిరుద్ధంగా తొలగిస్తే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ను కూడా ఉపచట్టం కింద శిక్షించాలని, అలాగే ఏసీజేఐ కూడా రిటైర్మెంట్ తర్వాత రాజ్యసభకు వెళ్ళకూడదంటూ కూడా వీరు పెట్టిన డిమాండ్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి. నిజానికి ఇలాంటి డిజిటల్ ప్రొటెస్టులు ప్రపంచానికి కొత్తవి కాదు. గతంలో అమెరికాలో వచ్చినటువంటి ఇపెన్స్ మూవ్మెంట్, అలాగే స్వీడన్లో వచ్చినటువంటి పైరేట్ పార్టీ కూడా ఇలాంటి యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ సెంటిమెంట్తోనే సక్సెస్ అయ్యాయి. ఇక ప్రజాస్వామ్యంలో 4 పిల్లర్స్ ఫెయిల్ అయినప్పుడు 5th పిల్లర్గా పౌర సమాజం తన వాయిస్ను ఇలాంటి డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారానే రైజ్ చేసింది. గతంలో అరబ్ స్ప్రింగ్, అలాగే శ్రీలంక, ఆర్గిటియా, అమెరికాలోని ఆక్యుపై, వాల్ స్ట్రీట్ ఉద్యమాలు కూడా ఈ డిజిటల్ పవర్కు నిదర్శనాలు. ఇప్పుడు ఇంటర్నెట్ అనేది కేవలం టైంపాస్ కోసం కాదు, సొసైటీలో అసంతృప్తిని వెలగక్కే ఒక అద్భుతమైన వెపన్గా మారిందంటూ ఈ కాక్రోచ్ జనతా పార్టీ నిరూపిస్తోంది. ఇదొక పొలిటికల్ కామెడీలో అనిపించిన లోతైన ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు, భావ ప్రకటనకు, స్వేచ్ఛకు ఇది ఒక గట్టి ప్రతీకగా నిలుస్తోంది.